హై వ్యూవర్స్, కలికి 2898 ఈ సినిమాకి సంబంధించి తెలంగాణలో సింగిల్ స్క్రీన్లో అయితే 75 రూపాయలు రేటు పెంచారు. మల్టీప్లెక్స్ అయితే 100 రూపాయలు పెంచారు. రేపు 27వ తారీఖు గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ షోలు కనుక పడుతూ ఉంటే దానికి 200 రూపాయలు పెంచారు. అయినా సరే బుక్ మై షోలో గంటకి 60,000 టికెట్లు అమ్ముడిపోయింది. ఓ రకంగా ఈ మధ్యకాలంలో ఇది రికార్డ్ అట. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకా బుకింగ్ స్టార్ట్ కలగదంటే జస్ట్ ఇందాకే మన అశ్విని దత్, మన అల్లు అరవింద్, తర్వాత ఎర్నేన్ నవీన్, తర్వాత మన రఘురామ కృష్ణరాజు, తర్వాత యార్లగడ్డ సుప్రియ, మన నాగార్జున మేనకోడలు ఆమె అండ్ ఇంకేద్దరు వెనకలాటేసాను చూడండి. వీళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లో ఆల్రెడీ విజయవాడలో కూడా లాంచ్ అయ్యాక అక్కడి నుంచి సచివాలయానికి వెళ్తున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ కలవటానికి. సినిమాటోగ్రాఫర్ మంది కందులు దుర్గేష్ కదా, సో జనసేన. దెన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ జనసేన అధినేత ఆయన కలిసి ఈ కలికి సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచడానికి అడగటం, అండ్ ఆ తర్వాత సినీ ఫీల్డ్కి సంబంధించి రిమైనింగ్ విషయాలు డిస్కస్ చేయటం, ఇవన్నీ కలగలిపి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అన్నది ఇండస్ట్రీకి ఏపీ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ రకం ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి కుక్కలు చెప్పిన ఇస్త్రా కన్నా ఘోరంగా తయారు చేశాడు సినీ పరిశ్రమని. ఇది 2019 నుంచి 24 మధ్య వరకు. అసలు ఇతనికి ఎవడురా పరిపాలన ఇచ్చింది, అసలు ఇతను ఎవరురా ఓట్లేసి గెలిపించింది అనేలాగా చేశాడు ఆ మనిషి. అయితే ఇండస్ట్రీ నుంచి ఒక పోసాన కృష్ణమురళి, శ్రీరెడ్డి, చివరికి హాలీవుడ్ సైలెంట్ అయిపోయాడు. ఎవరైతే ఎల్లు అసలు ఏం మాట్లాడగలకి తెలుస్తుందా అని అంటారే వాళ్ళు జగన్ సపోర్ట్, మీతో అసలు ఎవరు కూడా జగన్ సపోర్ట్ ఇవ్వాలి. చివరికి అల్లు అర్జున్ వెళ్ళేసి నంజల్లో మా ఫ్రెండ్ అని సపోర్ట్ ఇచ్చాడు, ఇది వైసీపీ అతను. దాంతో అల్లు అర్జున్ ఏకి పారేశారు అంతా కూడా. సో ఇప్పుడు ఏంటి విషయం? ఇండస్ట్రీలో నటన బేసుకొని బతికే వాళ్ళు సైతం ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోవాలని వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాల్సి మొత్తం పెట్టారు. గవర్నమెంట్ పడిపోయింది. దెన్ ఇప్పుడు అఫీషియల్ వాళ్ళు కలిసి కలికి మూవీకి సంబంధించిన టికెట్ రేట్లు ఎంత ఏంటి డిస్కస్ చేసి సినీ పరిశ్రమ ఏపీకి రావాలంటే వైజాగ్లో ఎక్కడ ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఆ వేళ త్వరలో ఏపీలో కూడా బోల్డ్ సినిమాలు నిర్మాణాలు జరుగుతాయి, సినిమా స్టూడియోలు వస్తాయి. బెస్ట్ వేలో వైజాగ్ వచ్చేసి ఒక ఫైనాన్షియల్ హబ్ లాగా సినిమాలకు సంబంధించేసి డెస్టినేషన్ లాగా ఉండేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఇక ఈ కల్కి మూవీకి సంబంధించి ఎంత అంటే రికార్డులు ప్రజెంట్ ఇంకా సినిమా రిలీజ్ కాల, కానీ యుఎస్లో $3 మిలియన్ ఆల్రెడీ మార్క్ దాటేసింది. ఏది? ప్రీమియర్ షోలకు సంబంధించి టికెట్లు బుక్ అయినవి 1,13,000 టికెట్లు బుక్ అయ్యాయి నార్త్ అమెరికాలో, కెనడా అండ్ యుఎస్ఏ లైక్ ఇలా. ఇండియా వాడి కూడా చూస్తూ ఉంటే తమిళనాడులో చాలా తక్కువ బుక్ అవుతూ ఉన్నాయి. అండ్ మిగతా అన్ని చోట్ల కూడా ఓచకోత అనమాట, రికార్డులో ఓచకోత టికెట్లు బుక్ అవడం. ఈ మధ్యలో మన రాజశేఖర్ కల్కి మూవీని రిలీజ్ చేస్తున్నారంట, దాని టికెట్లు బుక్ అయినట్ట. దాంతో బుక్ మై షోని గట్టి వేసుకున్నారు. మేము బుక్ చేసింది ప్రభాస్ మూవీని బుక్ చేసాం, రాజశేఖర్ కల్కి మూవీకి బుక్ అయింది ఏంటి, ఇది కరెక్ట్ కాదని. లేదు బాబు, మేము షోలు అడ్జస్ట్ చేస్తాం, ప్రభాస్ మూవీని మీరు చూస్తారన్న. ఇది రాజశేఖర్ తెలిసి నాకే సంబంధం లేదు, జోక్స్ అపార్ట్, జోక్స్ వదిలేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకోండి అని చెప్పి అతను అన్నాడు. ఈ కల్కి మూవీలో వచ్చేసి దీపికా పడుకునే, దిశా పటాని, తర్వాత కమల్ హాసను, మన ప్రభాస్, తర్వాత అమితాబ్ బచ్చన్, ఇలా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ఉన్నారు. ఇంకా కొత్త క్యారెక్టర్లు అన్నప్పుడు అందులో మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఉంది, అది చూపిస్తారు. అందులో ఇతను విజయ్ దేవరకొండ వచ్చేసి అర్జునుడి క్యారెక్టర్తో ఉంటాడని. ఆ తర్వాత చూస్తే అది ద్వాపరయుగం, కురుక్షేత్ర సంగ్రామం అంటే. ఆ తర్వాత కలియుగం. నెక్స్ట్ కలికి అవతారం అంటే ఏంటి? ఆల్మోస్ట్ కలియుగం ఎండింగ్ అన్నట్టు. దెన్ ఈ మధ్యలో వచ్చే అశ్వత్థామ ఇప్పుడు బతికే ఉంటాడు అతను శాపం వల్ల. ఈ వేలో అక్కడ కురుక్షేత్రాన్ని ఇక్కడ కలియుగాంతాన్ని మెన్షన్ చేస్తూ రెండుకి లింకప్ చేస్తూ మధ్యలో రకరకాల క్యారెక్టర్ కూడా చూపిస్తాడు. ఇందులో రాజమౌళి, రాంగోపాల్ ఇంకా చాలామంది రావచ్చు అంటున్నారు. సినిమా వన్స్ రిలీజ్ అయితే మనకు క్లారిటీ అయితే వచ్చింది. మీన్ వైల్ ఈ సినిమాకు సంబంధించి టికెట్లకు సంబంధించి ప్రీ బుకింగ్స్ వైజ్ కలెక్షన్లు రేంజ్లో వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. రికార్డులు మొత్తం మోగిస్తూ ఉన్నారు. ఏపీలో టికెట్స్ కనుక బుకింగ్స్ ఉన్న ప్రారంభం అయితే ఇంకా సినిమా రిలీజ్కి ముందే ఓ రేంజ్ ఆఫ్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పడం గ్యారంటీ ఈ కల్కి సినిమా.